Good morning, students. Today we will discuss about the fourth unit, first order PDE, remaining topic. The topic is nonlinear partial differential equations of first order. In this nonlinear first order PDE, there are four standard types. Type 1 is equations of the form f of pq0. Next, type 2 is an equation involving ZPQ, and the type 3 is an equation of the form f of x comma p is equal to g of y comma q, and type 4 is an equation of the form z is equal to px plus qy plus f of p comma q. This is also called as a Clairaut's form. స్టూడెంట్స్ చూడండి, ఇది రిమైనింగ్ టాపిక్ అనమాట. ఆల్రెడీ 5 పార్ట్స్ మీకు యూట్యూబ్లో రికార్డెడ్ వీడియోస్ ఉన్నాయండి. ఫోర్త్ యూనిట్లో రిమైనింగ్ పార్ట్ ఇది. ఈ రిమైనింగ్ పార్ట్ ఏంటంటే ఫస్ట్ ఆర్డర్ లీనియర్ నాన్ లీనియర్ పీడీ గురించి మనం డిస్కస్ చేస్తున్నాము. ఇది 4 టైప్స్ అనమాట. సో టైప్ 1లో ఓన్లీ ఎఫ్ ఆఫ్ పీక్యూ ఫాము, టైప్ 2 ఏంటంటే జెడ్ పీక్యూ ఫాము, టైప్ 3 ఏంటంటే ఎక్స్ వై పీ క్యూ ఉన్నప్పుడు టైప్ 3కి వెళ్ళాలి. జెడ్ ఇస్ ఈక్వల్ టు పీ ఇంటూ ఎక్స్ ప్లస్ క్యూ ఇంటూ వై ప్లస్ ఎఫ్ ఆఫ్ పీ కామా క్యూ. ఎఫ్ ఆఫ్ పీ కామా క్యూ అంటే ఇట్ ఈస్ ఏ ఫంక్షన్ ఇన్ పీ అండ్ క్యూ అనమాట. ఓన్లీ పీక్యూలు మాత్రమే ఉండాలి ఈ ఫంక్షన్లో, వేరే వేరియబుల్ ఏమి ఉండకూడదు అనమాట. ఇది ఫోర్త్ టైప్ అనమాట. ఫోర్త్ టైప్ అనమాట. ఇప్పుడు ఏం చేస్తామంటే 1 by 1 ఈ టైప్స్ అన్ని కూడా మనం డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం నాన్ లీనియర్ అంటే ఏంటంటే ఒక పార్షియల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఫస్ట్ ఆర్డర్ అయ్యి అండ్ లీనియర్ కాకూడదు. అయితే దాన్ని ఏమంటాం అంటే మనం నాన్ లీనియర్ ఫస్ట్ ఆర్డర్ పీడీ అంటాం. అంటే డిగ్రీ మోర్ దాన్ 1 ఉంటే కనుక అది నాన్ లీనియర్ అవుతుంది అనమాట. సో జనరల్ ఫామ్ ఏమవుతుందంటే నాన్ లీనియర్ పీడీకి జనరల్ ఫామ్ ఏమవుతుందంటే ఫంక్షన్ ఆఫ్ ఎక్స్ వై జెడ్ పీక్యూ ఇజ్ ఈక్వల్ టు 0. అంటే ఆ ఈక్వేషన్లో ఎక్స్ వేరియబుల్ ఉంటుంది, వై ఉంటుంది, జెడ్ ఉంటుంది, పీ ఉంటుంది, అదేవిధంగా క్యూ కూడా ఉంటుంది అనమాట. ఇవి నాన్ లీనియర్ ఫస్ట్ ఆర్డర్ పీడీకి జనరల్ ఫామ్ అవుతుంది. నెక్స్ట్ ఏంటంటే ఫస్ట్ టైప్ 1 డిస్కస్ చేద్దాం. టైప్ 1 అంటే ఈక్వేషన్ ఆఫ్ ది ఫామ్ ఎఫ్ ఆఫ్ పీ కామా క్యూ ఈజ్ ఈక్వల్ టు 0. అంటే ఈక్వేషన్ కంటైనింగ్ పీ అండ్ క్యూ ఓన్లీ పీక్యూలు మాత్రమే ఉంటే టైప్ 1కి వెళ్ళాలి. పీ క్యూ జెడ్ కూడా ఉందనుకోండి టైప్ 2కి వెళ్ళాలి. ఎక్స్ వై పీక్యూలు ఉన్నాయనుకోండి టైప్ 3కి వెళ్ళాలి. అట్లా కాకుండా జెడ్ ఈజ్ ఈక్వల్ టు ఎల్హెచ్ఎస్ జెడ్ మాత్రమే ఉండాలి, ఆర్హెచ్ఎస్న పీ ఇంటూ ఎక్స్ ఉండాలి, క్యూ ఇంటూ వై ఉండాలి. ఓకే, పీ ఇంటూ ఎక్స్ ప్లస్ క్యూ ఇంటూ వై, జెడ్ ఈజ్ ఈక్వల్ టు పీ ఇంటూ ఎక్స్ ప్లస్ క్యూ ఇంటూ వై ప్లస్ ఎఫ్ ఆఫ్ పీ కామా క్యూ. ఇలా ఉంటే కనుక అది క్లైరాట్స్ ఫామ్ అవుతుంది అనమాట. ఓకే, ఇప్పుడు పీక్యూ మాత్రమే ఉన్నాయి కాబట్టి ఈక్వేషను దీనికి ఎలా సాల్వ్ చేయలేదో మనం చూద్దామండి. టైప్ 1 ఇది. ఈ టైప్ 1లో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇచ్చిన ఈక్వేషన్ తీసుకోండి, ఎఫ్ ఆఫ్ పీ కామా క్యూ. దిస్ ఈస్ ది గివెన్ ఈక్వేషన్ అండ్ దిస్ ఈక్వేషన్ కంటైనింగ్ పీ అండ్ క్యూ ఓన్లీ అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని యొక్క సొల్యూషన్ని ఈ విధంగా ఎజ్యూమ్ చేసేసుకోండి. జెడ్ ఈజ్ ఈక్వల్ టు ఏఎక్స్ ప్లస్ బీవై ప్లస్ సి. దిస్ ఈస్ ది సొల్యూషన్ ఆఫ్ దిస్ టైప్ 1 ఈక్వేషన్ అనమాట. ఇప్పుడు దీంట్లో పీ అంటే ఏంటంటే డో జెడ్ బై డో ఎక్స్ అనమాట. డో జెడ్ బై డో ఎక్స్ అంటే ఈ జెడ్కి విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ పార్షియల్ డెరివేటివ్. సో ఏ కాన్స్టెంట్ ఎక్స్కి 1, ఏ ఇంటూ 1 ఏ ప్లస్ బీవై కాన్స్టెంట్ 0, సి కూడా కాన్స్టెంట్ 0. సో ఏ ఇంటూ 1 ప్లస్ 0 ప్లస్ 0 మూడింటిని యాడ్ చేస్తే ఏ వస్తుంది. పీ వాల్యూ ఎంత అంటే ఏ అనమాట. ఇదే విధంగా ఈ జెడ్ని మనం విత్ రెస్పెక్ట్ టు వై పార్షియల్ డిఫరెన్షియేషన్ చేసాం అనుకోండి, వై దృష్ట్యా కాబట్టి ఏఎక్స్కి 0, సికి 0, బి ఇంటూ వైకి 1 బి అవుతుంది అనమాట. అంటే ఇప్పుడు మనం ఏం చేయాలంటే పీ బదులు ఏ తీసుకోవాలి, అదేవిధంగా క్యూ బదులు బి, పీ బదులు ఏ, క్యూ బదులు బి ఈ యొక్క గివెన్ ఈక్వేషన్లో మీరు రీప్లేస్ చేయండి. రీప్లేస్ చేసిన తర్వాత ఏని ఇన్ టర్మ్స్ ఆఫ్ బీలో కానీ లేదంటే కనుక బీని ఇన్ టర్మ్స్ ఆఫ్ ఏలో కానీ కన్వర్ట్ చేయండి. కన్వర్ట్ చేసిన తర్వాత మనం ఏదైతే సొల్యూషన్ అనుకున్నామో ఈ సొల్యూషన్లో ఏని ఇన్ టర్మ్స్ ఆఫ్ బి కానీ మీరు ఎలా కన్వర్ట్ చేస్తే అది ఇక్కడ వేసేసుకోండి. ఇప్పుడు బి బదులు పై ఆఫ్ ఏ కింద కన్వర్ట్ చేశారనుకోండి, ఇక్కడ బి బదులు పై ఆఫ్ ఏ తీసుకోండి. లేదు ఏని ఇన్ టర్మ్స్ ఆఫ్ బీలో కన్వర్ట్ చేశారనుకోండి, ఏ బదులు పై ఆఫ్ బి తీసుకోండి. దిస్ ఈస్ ది రిక్వైర్డ్ సొల్యూషన్ ఫర్ ది టైప్ 1 ఈక్వేషన్ అనమాట. టైప్ 1కి ఎప్పుడు వెళ్ళాలంటే ఓన్లీ పీక్లు ఉన్నప్పుడు మాత్రమే వెళ్ళాలి. దీని మీద కొన్ని ప్రాబ్లమ్స్ ఇప్పుడు మనం సాల్వ్ చేద్దామండి. ఫస్ట్ వన్ సాల్వ్ 1 by p ప్లస్ 1 by q ఈజ్ ఈక్వల్ టు 1. దీనికి ఎల్సిఎం గట్టి సింప్లిఫై చేశారనుకోండి, p ప్లస్ q ఈజ్ ఈక్వల్ టు p ఇంటూ q వస్తుంది. దీనికి సొల్యూషన్ అనమాట. ఇచ్చిన ఈక్వేషన్ తీసుకోండి. ఇది దీంట్లో ఏమున్నాయంటే ఓన్లీ పీక్యూలు మాత్రమే ఉన్నాయి. ఇట్ ఈస్ ఆఫ్ ది ఫార్మ్
ఎఫ్ ఆఫ్ పీ కామా క్యూ ఈజ్ ఈక్వల్ టు 0 అంటే టైప్ 1 అనమాట. ప్రాబ్లం రిలేటెడ్ టు టైప్ 1 అనమాట. టైప్ 1లో సొల్యూషన్ ఏమని చెప్పి తీసుకోవాలంటే మనం ఇది గుర్తుపెట్టుకోవాలండి. జెడ్ ఈజ్ ఈక్వల్ టు ఏఎక్స్ ప్లస్ బీవై ప్లస్ సి కింద దీని యొక్క సొల్యూషన్ మీరు తీసుకోండి. ఇప్పుడు ఇది సొల్యూషన్ అనుకున్నాం కాబట్టి దీని నుంచి పీ వాల్యూ ఏ అవుతుంది, క్యూ వాల్యూ బి అవుతుంది. సో ఈ ఇచ్చిన ఈక్వేషన్లో పీ బదులు ఏ, క్యూ బదులు బి సబ్స్టిట్యూట్ చేయండి. చేస్తే ఏమవుతుందంటే ఏ ప్లస్ బి మైనస్ ఏబి అవుతుంది. దీని నుంచి ఈ రెండింటి నుంచి ఏ కామన్ తీయండి. కామన్ తీస్తే 1 మైనస్ బి ఈజ్ ఈక్వల్ టు ఈ బిలో వస్తే మైనస్ బి అవుతుంది. సో ఫ్రమ్ దిస్ ఏ ఈజ్ ఈక్వల్ టు మైనస్ బి బై 1 మైనస్ బి, మైనస్ కామన్ తెస్తే పైన కింద క్యాన్సిల్ అయిపోతుంది. సో బి బై బి మైనస్ 1 వస్తుంది అనమాట. ఇప్పుడు ఏని ఇన్ టర్మ్స్ ఆఫ్ బిలో కన్వర్ట్ చేసాము కాబట్టి ఇది తీసుకెళ్ళి ఈ యొక్క సొల్యూషన్లో మీరు సబ్స్టిట్యూషన్ చేయండి సరిపోతుంది. దేర్ ఫర్ ద రిక్వైర్డ్ సొల్యూషన్ ఈజ్ ఫ్రమ్ దిస్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు ఏ అంటే ఎంత అంటే బి బై బి మైనస్ 1 ఇంటూ ఎక్స్ ప్లస్ బీవై ప్లస్ సి. దిస్ ఈస్ ది రిక్వైర్డ్ సొల్యూషన్ ఫర్ ది గివెన్ ఫస్ట్ ఆర్డర్ నాన్ లీనియర్ పీడీ అనమాట. నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లము సాల్వ్ పీ స్క్వేర్ ప్లస్ క్యూ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఎం స్క్వేర్ అండి. దీనికి సొల్యూషన్ ఇట్ ఈస్ ది గివెన్ ఈక్వేషన్ అండ్ ఆల్సో దిస్ ఈక్వేషన్ కంటైనింగ్ పీ అండ్ క్యూ ఓన్లీ. అంటే దిస్ ప్రాబ్లం రిలేటెడ్ టు టైప్ 1 అనమాట. So in the similar way assume that the solution is of the form z is equal to ax plus by plus c. From this p value is a and q is b. Put these values in equation 1 అనమాట. సబ్స్టిట్యూట్ చేసుకుంటే a square plus b square equal to m square. From this b square equal to m square minus a square. From this b is equal to plus or minus root m square minus a square. Put this value in equation 1 in this solution. Put this value in this solution. Therefore the required solution is z is equal to ax plus the value of b is plus or minus root of m square minus a square into y plus c. This is the required solution for the given PDE. Next type 2. An equation of the form f of z comma p comma q is equal to 0. And an equation which involving పీ క్యూ అండ్ జెడ్. పీ క్యూ జెడ్ 3 ఉన్నాయి అనుకోండి, అప్పుడు సెకండ్ టైప్కి వెళ్ళాలి. సో ఈ సెకండ్ టైప్లో ప్రాబ్లం ఎలా సాల్వ్ చేయాలో మనం చూద్దామండి. సో దిస్ ఈస్ ది గివెన్ ఈక్వేషన్ అండ్ ఆల్సో దిస్ ఈక్వేషన్ డస్ నాట్ ఇన్వాల్వింగ్ ద వేరియబుల్స్ ఎక్స్ అండ్ వై. ఇట్ ఇన్వాల్వ్స్ ఓన్లీ ద వేరియబుల్స్ పీ క్యూ అండ్ జెడ్. ఫ్రమ్ దిస్ మెథడ్ లెట్ us assume that the solution be z is equal to pi of u where u is x plus ay be the solution of one. హియర్ ఏ ఈజ్ ఎన్ ఆర్బిట్రరీ కాన్స్టెంట్స్. ఈ మెథడ్లో ఈ ప్రాబ్లం యొక్క సొల్యూషన్ మనం జెడ్ ఈజ్ ఈక్వల్ టు పై ఆఫ్ యూ వేర్ యూ అంటే ఎక్స్ ప్లస్ ఏవై కింద తీసుకోవాలన్నమాట. ఇప్పుడు పి అనేది ఏమవుతుందంటే దీని నుంచి పి అనేది ఏమవుతుందంటే డిజెడ్ బై డియూ అవుతుంది. క్యూ అనేది ఏమవుతుందంటే ఏ ఇంటూ డిజెడ్ బై డియూ అవుతుంది. యాక్చువల్గా పీని ఎలా రాస్తామంటే మనం ఇక్కడ పి ఈజ్ ఈక్వల్ టు డో జెడ్ బై డో ఎక్స్ కింద రాస్తాము. డో జెడ్ బై డో ఎక్స్ కింద రాస్తామండి మనం. దిస్ ఈజ్ ది పీ వాల్యూ. సో ఈ డో జెడ్ బై డో ఎక్స్ని మనం ఇలా మాడిఫై చేసుకోవచ్చు. డో జెడ్ బై డిజెడ్ బై డియూ ఇంటూ డిజెడ్ బై డియూ ఇంటూ డో యూ బై డో ఎక్స్. So here dou u by dou x value is u is x plus ay and dou u by dou x is 1 plus 0 1. సో ఈ వాల్యూ 1 అయిపోతుంది. సో పీ అంటే ఏమవుతుందంటే డిజెడ్ బై డియూ అవుతుంది. సో అలా పీ వాల్యూ వస్తుంది. ఇన్ ది సిమిలర్ వే క్యూ వాల్యూ ఏమవుతుందంటే ఏ ఇంటూ డిజెడ్ బై డియూ అవుతుంది అనమాట. ఇప్పుడు ఈ పీ అండ్ క్యూ వాల్యూస్ని, ఈ పీ వాల్యూని అదేవిధంగా ఈ యొక్క క్యూ వాల్యూని రెండు కూడా పట్టుకెళ్ళి ఈ గివెన్ ఈక్వేషన్లో మనం సబ్స్టిట్యూషన్ చేస్తే అది కాస్త ఏమవుతుందంటే మనకి వేరియబుల్ సపరబుల్ ఫామ్ కింద కన్వర్ట్ అవుతుంది. వేరియబుల్ సపరబుల్ ఫామ్ కింద కన్వర్ట్ అవుతుంది. ఓకే, దీని కనుక మనం సాల్వ్ చేస్తే మనకి సొల్యూషన్ వస్తుంది అనమాట. ఇది సెకండ్ మెథడ్. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను చూడండి. ఈక్వేషన్లో జెడ్ పీక్యూలు ఉన్నప్పుడు టైప్ 2కి వెళ్ళాలి. టైప్ 2లో జెడ్ ఈజ్ ఈక్వల్ టు పై ఆఫ్ యూ వేర్ యూ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ ఏ అనేది సొల్యూషన్ కింద మనం ఎజ్యూమ్ చేసుకోవాలి. ఈ సొల్యూషన్లో పీ అంటే ఏమవుతుందంటే డిజెడ్ బై డియూ అవుతుంది. ఈ సొల్యూషన్ నుంచి పీ వాల్యూ ఏమవుతుందంటే డిజెడ్ బై డియూ అవుతుంది. క్యూ వాల్యూ ఏ ఇంటూ డిజెడ్ బై డియూ అవుతుంది. ఈ రెండు కూడాను మనం ఏం చేస్తామంటే ఇచ్చిన ఈక్వేషన్లో సబ్స్టిట్యూషన్ చేసి సింప్లిఫై చేస్తే అది వేరియబుల్ సపరబుల్ ఫామ్ కింద కన్వర్ట్ అవుతుంది. దీన్ని సాల్వ్ చేస్తే మనకి సొల్యూషన్ వస్తుంది అనమాట. దీని మీద ప్రాబ్లమ్స్ మనం సాల్వ్ చేద్దాం. ఫస్ట్ ప్రాబ్లమ్ ఈజ్ సాల్వ్ జెడ్ స్క్వేర్ ఈక్వల్ టు 1 ప్లస్ పీ స్క్వేర్ ప్లస్ క్యూ స్క్వేర్ అనమాట. ఇది గివెన్ ప్రాబ్లం అండి. దీంట్లో పీ ఉంది, క్యూ ఉంది, జెడ్ ఉంది. సో టైప్ 2 అండి. టైప్ 2 ప్రకారం మనం ఈ ప్రాబ్లం సాల్వ్ చేసుకోవాలి.
ఈ టైప్ 2లో మనం ఏం చేస్తామంటే సొల్యూషన్ ముందు ఎజ్యూమ్ చేసుకోవాలి. z = π వేర్ u = x + a అనేది సొల్యూషన్ కింద మనం తీసుకోవాలి. ఈ సొల్యూషన్ నుంచి p అనేది dz/du అవుతుంది, q అనేది a × dz/du అవుతుంది. సో ఈ pq వాల్యూస్ని మనం ఇచ్చిన pdలో సబ్స్టిట్యూషన్ చేసుకోండి. చేసుకుంటే ఇలా కన్వర్ట్ అవుతుంది మనకి. తర్వాత ఈ రెండింటి నుంచి dz/du² కామన్ తీస్తే 1 + a² వస్తుంది. ఈ 1 ఎలా వస్తే -1² అవుతుంది అనమాట. z² -1 అవుతుంది అనమాట. ఫ్రమ్ దిస్ dz/du² వాల్యూ ఈజ్ z² -1 ఈ 1 + a² బట్టుకొస్తే డినామినేటర్ అయిపోతుంది. సో ఇక్కడ చూడండి, ఈ స్క్వేర్ తీసారనుకోండి, ఇటు పక్కన వచ్చేటప్పటికి ఇటు పక్క వచ్చేటప్పటికి స్క్వేర్ రూట్ అవుతుంది, +or- రూట్ ఆఫ్ దిస్ అని, +or- రూట్ ఆఫ్ z² -1 రూట్ ఆఫ్ 1 + a² ఇంటూ ఈ du ఎలా పట్టుకొచ్చాను, ఇటు సైడ్ మల్టిపుల్ అయిపోయింది. తర్వాత ఈ z² -1 ఏదైతే ఉందో దీన్ని కూడా మనం LHS పట్టుకొస్తే అది డినామినేటర్కి వచ్చేస్తుంది. సో ఇదిగోండి డినామినేటర్కి వచ్చింది. ఇక్కడ dzకి మల్టిపుల్లో ఓన్లీ zలో ఉన్నాయి. అదేవిధంగా duకి మల్టిపుల్లో కాన్స్టెంట్ ఉంది కాబట్టి ఇది మనకి వేరియబుల్ సపరబుల్ ఫామ్ అవుతుంది అనమాట. దీని ఇంటిగ్రేషన్ చేస్తే మనకి ఒక సొల్యూషన్ అనేది వస్తుంది. సో ఇంటిగ్రేటింగ్ ఆన్ బోత్ సైడ్స్ అనమాట. ఇంటిగ్రబుల్ 1/√z² -1 dz = +or- ఇంటిగ్రబుల్ ఆఫ్ 1/√1 + a² ఇంటూ du ప్లస్ ఒక కాన్స్టెంట్ వేసుకుంటామండి. ఇప్పుడు దీని ఇంటిగ్రేషన్ ఏంటంటే cos h−1z అవుతుంది. తర్వాత ఇక్కడ ఇది కాన్స్టెంట్ కాబట్టి ఇంటిగ్రేషన్ బయట రాసుకుంటాం. ఇంటిగ్రబుల్ du అంటే u అవుతుంది అనమాట, +c. ఫైనల్గా ఇక్కడ u బదులు ఏంటంటే మనం x + ay అని తీసుకున్నాం సొల్యూషన్లో, అది ఇక్కడ అప్లై చేసుకుంటే సరిపోతుంది. సో u అంటే x + ay అనమాట. సో దిస్ ఈస్ ది సొల్యూషన్ ఫర్ ది గివెన్ నాన్ లీనియర్ ఫస్ట్ ఆర్డర్ PDE. ఫ్రమ్ దిస్ z = ఈ cos h ఇటు సైడ్ పట్టుకెళ్ళిపోండి, cos h ఆఫ్ ఈ మొత్తం అంతా కూడా మల్టిపుల్ అవుతుంది అనమాట, cos ln వస్తుంది అనమాట. దిస్ ఈస్ ది సొల్యూషన్ అనమాట. నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం, సాల్వ్ pq + q³ = 8z అండి. ఈ ప్రాబ్లం సాల్వ్ చేద్దాం. సో ఇది గివెన్ PDE అనమాట. దీంట్లో PQZలో ఉన్నాయి. సో ప్రాబ్లం గోస్ టు సెకండ్ టైప్ అనమాట. ఈ సెకండ్ టైప్లో ముందర సొల్యూషన్ మనం తీసుకోవాలి. ఆ సొల్యూషన్ z = π ఫామ్ అవుతుంది. ఇక్కడ u అంటే ఏంటంటే x + ay అనమాట. ఇన్నాకలాగానే p వాల్యూ dz/du అవుతుంది, q వాల్యూ a × dz/du అవుతుంది. ఈ రెండు కూడా మనం ఏం చేస్తామంటే గివెన్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూషన్ చేసుకుంటున్నాం. ఇదిగోండి సబ్స్టిట్యూషన్ చేసాము. ఈ రెండింటి నుంచి dz/du³ కామన్ తెస్తాము. కామన్ తెస్తే ఇక్కడ 1 మిగులుతుంది, ఇక్కడ a³ మిగులుతుంది. రైట్ సైడ్ యాజ్ ఇట్ ఈస్గా ఉంచండి. తర్వాత ఈ 1 + a³ RHS పట్టుకెళ్తే డినామినేటర్ అయిపోతుంది ఇక్కడ. తర్వాత ఈ క్యూబ్ ఇటు సైడ్ పట్టుకొచ్చారనుకోండి, q⁴1/3 అవుతుంది. సో 8⁴1/3 అంటే 8ని మనం 2³ 1/3 కింద తీసుకుంటాము. 3n ఈ 1/3 క్యాన్సిల్ అయిపోయి దీని నుంచి మనకి 2 వస్తుందండి. సో z⁴1/3 / 1 + a³ 1/3 అనమాట. ఇప్పుడు ఏంటంటే వేరియబుల్స్ని సపరేట్ చేద్దాం. ఇక్కడ z⁴1/3 ఉంది, ఇది LHS పట్టుకొచ్చేయండి, పైకి వెళ్ళిపోతే z⁻³ -1/3 అవుతుంది. ఇంటూ dz = du ఇలా క్రాస్ మల్టిప్లై చేసుకోండి. సో ఇది వేరియబుల్ సపరబుల్ ఫామ్ అయిపోయింది. నాకు అలాగ ఇంటిగ్రేషన్ చేసుకుంటే ఒక ఇంటిగ్రబిలిటీ కాన్స్టెంట్ ఒకటి యాడ్ అవుతుంది అనమాట. z⁻−1/3 ఇంటిగ్రేషన్. సో ఇది xn ఫామ్లో ఉంది. xnకి ఇంటిగ్రేషన్ xn + 1/n+1 అంటే z⁻−3 + 1/−1/3 + 1 అనమాట. సో z⁻−1/3 + 1/−1/3 + 1 = ఇది కాన్స్టెంట్ ఇంటిగ్రబుల్ du అంటే u అవుతుంది. ఓకే, +c. సో దీంట్లో ఇక్కడ u ఉన్న చోటన అన్నాడు మనం సొల్యూషన్లో రాసినట్టు అది రాసుకుంటే సరిపోతుందండి. ఇక్కడ u బదులు the value of u is x + ay. Therefore the required solution is -1/3 + 1 is 2/3 అవుతుంది. రెసిప్రోకల్ అయిపోతుంది. న్యూమరేటర్కి వెళ్ళేప్పటికి 3/2 ఇంటూ z⁴2/3 = ఈ వాల్యూ అనమాట. దీంట్లో u అంటే మనం జస్ట్ ఇక్కడ x + ay రాసుకున్నాం అనమాట. దిస్ ఈస్ ది ప్రాబ్లమ్ బిలాంగ్స్ టు కేస్ 2. సో నెక్స్ట్ కేస్ 3. ఇన్ దిస్ కేస్ ఎన్ ఈక్వేషన్ ఆఫ్ ది ఫార్మ్ f of x, p = y, q ఫామ్ అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలంటే ఇక్కడ ఇచ్చిన PDEని ఈ ఫామ్లోకి రెడ్యూస్ చేసుకోవాలి. అంటే ఎక్స్ పీలు ఒక సైడ్ ఉండే విధంగా, వై క్యూలు అనదర్ సైడ్ వచ్చే విధంగా ఇచ్చిన ప్రాబ్లమ్ ముందర రెడ్యూస్ చేసుకున్న తర్వాత దీన్ని ఏకి ఈక్వల్ చేసుకోవాలి. ఈక్వల్ చేసిన తర్వాత ఈ రెండింటి నుంచి పీని ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎక్స్ అండ్ ఏలోకి మార్చుకోవాలి. ఈ రెండింటి నుంచి క్యూని ఇన్ టర్మ్స్ ఆఫ్ మనం వై అండ్ ఏ కింద కన్వర్ట్ చేసుకోవాలి. సో కన్వర్ట్ చేసిన తర్వాత ఈ పీ అండ్ క్యూ వాల్యూస్ వచ్చినాయి కదండి, ఇవి పట్టుకెళ్ళి మనం ఈ ఈక్వేషన్లో వేసుకోవాలి. ఇది గుర్తుపెట్టుకోవాలండి. dz = pdx + qdy వేసుకుంటే ఇది వేరియబుల్ సపరబుల్ ఫామ్ అయిపోతుంది. ఇక్కడ కూడా వచ్చిన తర్వాత దీన్ని మనం ఇంటిగ్రేషన్ చేసాం అనుకోండి, సొల్యూషన్ వస్తుంది అనమాట.
ఇది ప్రొసీజర్ అండి. సో థర్డ్ టైప్ ప్రొసీజర్ ఏంటంటే ఇచ్చిన ఫంక్షన్లో ఎక్స్ పీలు ఒక సైడ్ ఉండాలి, ఎల్హెచ్ఎస్ ఉండాలి, వై క్యూలు ఆర్హెచ్ఎస్ వచ్చే విధంగా ఇచ్చిన పీడీఏని మనం రెడ్యూస్ చేసుకోవాలి. ఈ మెథడ్ ప్రకారం ప్రాబ్లం సాల్వ్ చేయాలని ఎలా తెలుస్తుందంటే ఇచ్చిన పీడీఈలో పీ క్యూ ఎక్స్ వైలు ఉన్నాయి అనుకోండి, అప్పుడు థర్డ్ టైప్కి వెళ్ళాలి. ఈ థర్డ్ టైప్లో ఏం చేయాలంటే ఎక్స్ పీలు ఎల్హెచ్ఎస్ ఉంచుకోవాలి, వై క్యూలు ఆర్హెచ్ఎస్ వచ్చే విధంగా రెడ్యూస్ చేసుకున్న తర్వాత దీన్ని ఏకి ఈక్వల్ చేసుకోవాలి. దీని నుంచి మనం ఏం చేయాలంటే ఈ రెండింటి నుంచి పీని ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎక్స్ అండ్ ఏల్లోకి, ఈ రెండింటి నుంచి క్యూని ఇన్ టర్మ్స్ ఆఫ్ వై అండ్ ఏల్లోకి రెడ్యూస్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత వచ్చిన పీ అండ్ క్యూ వాల్యూస్ని ఈ ఈక్వేషన్లో సబ్స్టిట్యూషన్ చేసుకున్న తర్వాత ఇది వేరియబుల్ సపరబుల్ ఫామ్ కింద రెడ్యూస్ అవుతుంది. ఇంటిగ్రేషన్ చేసుకుంటే సొల్యూషన్ వస్తుంది అనమాట. నౌ విల్ సీ ది ప్రాబ్లమ్స్ ఆన్ దిస్ మెథడ్ అనమాట. నౌ ద ఫస్ట్ ప్రాబ్లమ్ ఈజ్ సాల్వ్ x square p square plus y square into q square equal to 1 and this is the problem we have to given and now the solution is given that x square p square plus y square q square equal to 1. From this ఈ y square q square వాల్యూని ఆర్కి ఇచ్చేసి పట్టుకెళ్ళిపోండి, మైనస్ అవుతుంది, 1 మైనస్ y square q square అవుతుంది. సో మీరు చూసినట్లయితే ఎక్స్ పీలు ఎల్హెచ్ఎస్లో ఉన్నాయి, ఇక్కడ వై క్యూలు ఆర్హెచ్ఎస్లో ఉన్నాయి. సో అలా రెడ్యూస్ చేస్తాం మనం. చేసిన తర్వాత ఏకి ఈక్వల్ చేసుకోండి దీన్ని. సో ఏకి ఈక్వల్ చేశాను. ఇప్పుడు ఏంటంటే ఈ రెండింటిని ఈక్వల్ చేయండి. ఇదిగోండి ఇక్కడ ఈక్వల్ చేశాను చూడండి, ఎక్స్ స్క్వేర్ పీ స్క్వేర్ ఈక్వల్ టు ఏ స్క్వేర్. దీని నుంచి పీ వాల్యూ కట్టండి. పీ వాల్యూ ఎంత అంటే ఇక్కడ పీ స్క్వేర్ అంటే ఏ బై ఎక్స్ స్క్వేర్ అవుతుంది, పీ అంటే ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఏ బై ఎక్స్ అనమాట. అదేవిధంగా ఈ రెండింటిని ఈక్వల్ చేయండి. ఈక్వల్ చేస్తే 1 మైనస్ వై స్క్వేర్ క్యూ స్క్వేర్ అంటే ఏ అవుతుంది, దీని నుంచి వై స్క్వేర్ క్యూ స్క్వేర్ అంటే 1 మైనస్ ఏ అవుతుంది, దీని నుంచి క్యూ స్క్వేర్ అంటే మీకు రూట్ ఆఫ్ 1 మైనస్ ఏ బై వై వచ్చిందనమాట. ఇప్పుడు ఇక్కడ పీ వాల్యూ ఉంది, అదేవిధంగా క్యూ వాల్యూ ఉంది. ఈ రెండు పట్టుకొచ్చి ఈ ఈక్వేషన్ గుర్తుపెట్టుకోవాలండి. డీజెడ్ ఈజ్ ఈక్వల్ టు పీడిఎక్స్ ప్లస్ క్యూడివై. దీంట్లో సబ్స్టిట్యూషన్ చేయండి. చేసిన తర్వాత డిఎక్స్ మల్టిపుల్ ఓన్లీ ఎక్స్లో ఉన్నాయి, డివైకి మల్టిపుల్లో ఓన్లీ వైలో ఉన్నాయి కాబట్టి ఇది వేరియబుల్ సపరబుల్ ఫామ్ అయిపోయింది. సో దీన్ని ఇంటిగ్రేషన్ చేసుకుంటే మనకి సొల్యూషన్ వస్తుంది. ఇంటిగ్రేషన్ చేశాను. ఇంటిగ్రబుల్ డీజెడ్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ ఈ రూట్ ఏ కాన్స్టెంట్ ఇంటిగ్రబుల్ 1/x dx ప్లస్ ఆర్ మైనస్ రూట్ 1 మైనస్ ఏ కాన్స్టెంట్ ఇంటిగ్రబుల్ 1/y dy ప్లస్ ఒక ఇంటిగ్రబుల్ టు కాన్స్టెంట్ ఒకటి యాడ్ అవుతుంది అనమాట. సో ఇక్కడ 1/xకి ఇంటిగ్రేషన్ అంటే log x, 1/yకి ఇంటిగ్రల్ అంటే log y అనమాట. Therefore the required solution is z is equal to plus or minus a into log x plus or minus root 1 minus a into log y plus c, where c is an arbitrary constant. Now the next problem, solve q into p minus cos x equal to cos y. మీరు చూడండి ఈక్వేషన్లో x ఉంది, వేరియబుల్ y ఉంది, పాజిటివ్ డెరివేటివ్ p ఉంది, q ఉంది. సో x y p qలు ఉన్నాయి కాబట్టి ఈ ప్రాబ్లము థర్డ్ కేసు ద్వారా మనం సాల్వ్ చేసుకోవాలి. థర్డ్ కేసులో ఏం చేయాలంటే ముందర ఎక్స్ పీలు ఒక సైడ్కి వై క్యూలు అనదర్ సైడ్కి వచ్చే విధంగా రెడ్యూస్ చేసుకోవాలి. అందుకోసం ఈ క్యూ ఏదైతే ఉందో ఈ క్యూని మనం ఆర్హెచ్ఎస్ పట్టుకొచ్చాము. సో కాస్ వై బై క్యూ అయ్యింది. ఎల్హెచ్ఎస్లో పీ మైనస్ క్యూఎక్స్ ఉంది. ఇక్కడ చూసినట్లయితే పిఎక్స్ ఒక సైడ్ ఉన్నాయి, అదేవిధంగా వై క్యూలు అనదర్ సైడ్ ఉన్నాయి కాబట్టి ఇట్లా రెడ్యూస్ చేసిన తర్వాత దీన్ని ఏ కింద మనం ట్రీట్ చేసుకోవాలి. సో ఈజ్ ఈక్వల్ టు ఏ అనుకున్నాం అనమాట. ఇప్పుడు ఈ రెండింటిని ఈక్వల్ చేయండి. రెండింటిని ఈక్వల్ చేస్తే పీ వాల్యూ ఏ ప్లస్ కాస్ ఎక్స్ అయింది. ఈ రెండింటి నుంచి చూడండి, ఈ రెండింటిని ఈక్వల్ చేయండి. కాస్ వై బై క్యూ ఈజ్ ఈక్వల్ టు ఏ. ఈ ఏ ఎలాను ఈ క్యూని ఈ ఏని ఇంటర్చేంజ్ చేయండి. ఇంటర్చేంజ్ చేస్తే క్యూ వాల్యూ మనకి కాస్ వై బై ఏ అయిందనమాట. ఇప్పుడు పీక్యూ వాల్యూస్ మనం ఫైండ్ అవుట్ చేస్తాం. పీని ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎక్స్లోను, క్యూని ఇన్ టర్మ్స్ ఆఫ్ వైలో కన్వర్ట్ చేస్తాం. కన్వర్ట్ చేసిన తర్వాత ఈ పీక్యూ వాల్యూస్ని దీంట్లో సబ్స్టిట్యూషన్ చేసుకోవాలి. సో సబ్స్టిట్యూట్ చేసామండి. చేసిన తర్వాత ఇది వేరియబుల్ సపరబుల్ ఫామ్ అయిపోయింది. ఎందుకని వేరియబుల్ డివైకి మల్టిపుల్ వైలో ఉన్నాయి, డిఎక్స్ మల్టిపుల్ ఎక్స్లో ఉన్నాయి కాబట్టి వేరియబుల్ సపరబుల్ ఫామ్ అవుతుంది. ఇప్పుడు దీన్ని ఇంటిగ్రేషన్ చేయండి, సొల్యూషన్ వస్తుంది. సో ఇంటిగ్రేటింగ్ అప్లై చేశాను అనమాట. ఇక్కడ ఇంటిగ్రేటింగ్ అని బోత్ సైడ్స్ అనమాట. అప్లై చేస్తే ఇంటిగ్రబుల్ డిజెడ్ అంటే జెడ్ అవుతుంది. సో ఇంటిగ్రేషన్ ఆఫ్ ఏ కాన్స్టెంట్ ఇంటిగ్రబుల్ 1dx అంటే ఎక్స్ అనమాట. కాస్ ఎక్స్కి ఇంటిగ్రేషన్ సైన్ ఎక్స్ అనమాట. సో ఇక్కడ 1/a కాన్స్టెంట్ కాస్ వైకి ఇంటిగ్రేషన్ సైన్ వై అనమాట. ప్లస్ ఇంటిగ్రబుల్ టు కాన్స్టెంట్ సి వస్తుంది. Therefore the required solution is z is equal to ax plus sin x plus sin y by a plus c, where c is an arbitrary constants. ఇది థర్డ్ కేస్ అండి. నెక్స్ట్ we'll go to the fourth type, an equation of the form z is equal to p into x plus q into y plus f of p comma q. ఈ f of p comma q అంటే ఆ ఫంక్షన్లో ఓన్లీ p అండ్ q మాత్రమే ఉండాలన్నమాట, వేరేది ఏది కూడా ఇన్వాల్వ్ అవ్వకూడదు. సో ఎల్హెచ్ఎస్లో జెడ్ మాత్రమే ఉండాలి, ఆర్హెచ్ఎస్లో ఫస్ట్ టర్మ్లో పిఎక్స్ ఉండాలి, సెకండ్ టర్మ్లో క్యూవై ఉండాలి, థర్డ్ టర్మ్లో రిమైనింగ్ పీక్యూ వాల్యూస్ ఉండాలన్నమాట. ఇలా ఉంటే కనుక ఆ ఈక్వేషన్ని మనం
క్లైరాట్స్ ఈక్వేషన్ అంటాం అనమాట. మరి దీన్ని ఎలా సాల్వ్ చేయాలని మనం చూద్దాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇచ్చిన గివెన్ క్లైరాట్స్ ఈక్వేషన్ మనం తీసుకున్నాము. దీని యొక్క సొల్యూషన్ ఈ విధంగా తీసుకుంటామండి. ఏఎక్స్ ప్లస్ బీవై ప్లస్ సి తీసుకుంటాము. దీని నుంచి పీ వాల్యూ ∂z/∂x అవుతుంది. అంటే దీని విత్ రెస్పెక్ట్ ఎక్స్ పార్షియల్ డిఫరెన్షియేషన్ చేస్తే ఏ ఇంటూ ఎక్స్కి 1, ఇది కాన్స్టెంట్ 0, ఇది కూడా 0 అయిపోతుంది, ఏ వస్తుంది అనమాట. క్యూ అంటే విత్ రెస్పెక్ట్ వై చేసామనుకోండి, వై చేస్తే మీకు బి వాల్యూ వస్తుంది. ఇప్పుడు ఈ పీక్యూ వాల్యూస్ని పట్టుకొచ్చి ఈక్వేషన్ 1లో వేసేసుకుంటే వచ్చేది మనకు కావాల్సిన రిక్వైర్డ్ సొల్యూషన్ అవుతుంది అనమాట. సో జస్ట్ ఈ క్లైరాట్స్ ఈజీగా ఉంటుందండి మెథడ్. ముందర ఏం చేయాలంటే ఇచ్చిన పీడీఏని ఈ ఫామ్లోకి రెడ్యూస్ చేసుకోవాలి. రెడ్యూస్ చేసిన తర్వాత దీంట్లో పీ బదులు ఏ, క్యూ బదులు బి రీప్లేస్ చేసుకుంటే సొల్యూషన్ వస్తుంది డైరెక్ట్గా. ఆన్లైన్లో కూడా మీకు ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. మరి దీని మీద ప్రాబ్లం చూడండి. సాల్వ్ అని చెప్పి ఒక ప్రాబ్లం ఉంది. z = px + qy + √pq/p+q. మరి చూసినట్లయితే ఇది క్లియర్గా ఏ ఫామ్లో ఉంది? z p × x + q × y + f of p, q ఫామ్ ఉంది. అంటే క్లైరాట్స్ ఈక్వేషన్. మరి ఈ క్లైరాట్స్ ఈక్వేషన్ సొల్యూషన్ అంటే z ax + by + c తీసుకోండి. ఈ జెడ్ని విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ పార్షియల్ డిఫరెన్షియేషన్ చేస్తే p వస్తుంది. p అంటే ∂z/∂x అంటే ఏ అనమాట. a × 1 + 0 + 0 ఏ అయిపోతుంది. q అంటే విత్ రెస్పెక్ట్ y చేస్తే b వస్తుంది అనమాట. ఇప్పుడు ఈ పీక్యూ వాల్యూస్ ఏవైతే ఉన్నాయో అవి పర్టికులర్ మనం ఇచ్చిన ఈక్వేషన్లో సబ్స్టిట్యూషన్ చేయండి. అంటే దేర్ఫోర్ ద సొల్యూషన్ ఈజ్ z ax + by + √ab/a + b అనమాట. హియర్ a and b ఆర్ ఆర్బిటరీ కాన్స్టెంట్. దిస్ ఈస్ ది సొల్యూషన్ ఫర్ ది గివెన్ క్లైరాట్స్ ఈక్వేషన్ అనమాట. నెక్స్ట్ ప్రాబ్లం, సాల్వ్ pq ఇంటూ px + qy - z ^ 3 = 1. ఇక్కడ మీరు చూసినట్లయితే ఇక్కడ z ఉంది, తర్వాత px ఉంది, తర్వాత qy ఉంది. అంటే దీన్ని క్లైరాట్స్ ఫామ్లోకి రెడ్యూస్ చేయడానికి ఛాన్స్ ఉంది. కాబట్టి ఫోర్త్ కేస్ ద్వారా ఈ ప్రాబ్లం సాల్వ్ చేయగలమేమో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇచ్చిన ఈక్వేషన్ తీసుకున్నా. ఇప్పుడు ఈ pqని RHS పట్టుకొచ్చాను. సో 1/pq అయింది. తర్వాత ఈ 3ని మనం ఇటు సైడ్ పట్టుకొచ్చాను, RHS క్యూబ్ రూట్ అయింది. సో ఇప్పుడు మీరు చూసినట్లయితే ఈ జెడ్ ఉంది కదండి, ఈ -z ఇలా పట్టరండి, ఇది ఇటు సైడ్ పట్టుకొచ్చేయండి. ఈ రెండు ఇంటర్చేంజ్ చేయండి. ఈ జెడ్ నన్ను ఇది ఇంటర్చేంజ్ చేసుకోండి. ఇది ఎలా వస్తే మైనస్ అవుతుంది. సో ఈ -z ఎలా వస్తే ప్లస్ అయిపోతుంది అనమాట. మీరు చూసినట్లయితే ఇదే ఫామ్లో ఉంది. z px + qy + f of p, q. ప్లస్ బదులు ఇక్కడ మైనస్ ఉందన్నమాట. ఓకేనా? ఈ ఫామ్లోకి రెడ్యూస్ అయింది. మరి దీని యొక్క సొల్యూషన్ అంటే ఏంటి? z ax + by + c అవుతుంది. దీని నుంచి p వాల్యూ అవుతుంది, q వాల్యూ b అవుతుంది. సో ఈ ఈక్వేషన్లో మనం p బదులు a, q బదులు b రీప్లేస్ చేయండి. దేర్ఫోర్ ద రిక్వైర్డ్ సొల్యూషన్ ఈజ్ z ax + by - 1/√ab. దిస్ ఈజ్ ది నెగిటివ్ సైన్ అండి, ఇది కరెక్ట్ చేసుకోండి. సో ఇది రిక్వైర్డ్ సొల్యూషన్ అనమాట. హియర్ a, b ఆర్ ఆర్బిటరీ కాన్స్టెంట్స్ అనమాట. ఇది ఫోర్త్ మోడల్ అనమాట. సో మీరు చూసినట్టయితే మళ్ళీ ఒకసారి చెప్తాను చూడండి. ఫైనల్గా ఓన్లీ ఈక్వేషన్లో పీక్యూలు మాత్రమే ఉన్నాయి అనుకోండి, టైప్ 1కి వెళ్ళాలి. కాకుండా జెడ్ కూడా ఉందనుకోండి, సెకండ్ టైప్కి వెళ్ళాలి. ఓన్లీ పీక్యూలు ఉంటే టైప్ 1కి వెళ్ళాలి. పీక్యూ జెడ్ కూడా ఉందనుకోండి, సెకండ్ టైప్కి వెళ్ళాలి. అట్లా కాకుండా ఎక్స్ వై పీక్యూలు ఉండాలి, జెడ్ ఉండకూడదు. దీంట్లో ఎక్స్ వై పీక్యూలు ఉండాలి. ఉంటే కనుక థర్డ్ కేసుకి వెళ్ళాలి. అలా కాకుండా z = p × x + q × y + f of p, q అనుకోండి, ఫోర్త్ మోడల్కి వెళ్ళాలి. ఇవి నాన్ లీనియర్ పీడిఈ, ఫస్ట్ ఆర్డర్ నాన్ లీనియర్ పీడిఈ సాల్వ్ చేయడానికి మనకున్న 4 టైప్స్ అనమాట. ఈ 4 మెథడ్లు నేర్చుకుంటే ఇది మనకి ఉన్న రిమైనింగ్ టాపిక్ అనమాట. సో దీంతో మనకి 4th యూనిట్ కంప్లీట్ అయ్యిందండి. ఓకేనా? థ్యాంక్ యూ అండి.